ఆమె ఏం చెప్తుందంటే, నేను ఆ హీరోని కోప్పడడం వల్ల, అతన్ని కొట్టడం వల్ల, ఆ సినిమాలో నన్ను లేపేసి నా డూపుని పెట్టి తీశారు అంటూ కూడా ఆమె మాట్లాడిందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇది చాలా పెద్ద చర్చగా మారిపోయింది. దీని గురించే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఆ హీరో ఎవరై ఉంటార్రా? మన హీరో గాదా? మన పక్క హీరోనా? ఆడే అయ్యి ఉంటాడురా. ఆడి గురించి మనం కామెంట్ పెట్టాలిరా అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. అనవసరంగా వాళ్ళ అభిమాన హీరోని కూడా ఇబ్బంది పెట్టించుకుంటున్నారు. అంటే ఈ రకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఒక హీరో అభిమాని ఇంకొక హీరోని ఇక్కడ ఎక్కువగా కామెంట్ చేస్తున్నాడు. వాళ్ళేం చెప్తున్నారంటే, పీఆర్ టీమ్‌లు ఇలాంటి స్ట్రాటజీస్‌ని యూజ్ చేసి స్టార్‌డమ్‌ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంటే మరీ ఇంత దిగజారిపోయి చేస్తారని అయితే మాత్రం నేను అనుకోవట్ల. మరి పూజా హెగ్డే నిజంగానే ఆ హీరోని కొట్టిందా? నిజంగానే ఇంటర్వ్యూలో ఆమె అట్లా మాట్లాడిందా? ఎందుకంటే వాళ్ళ పీఆర్ టీమ్ దగ్గరికి ఈ విషయం వెళ్తే వాళ్ళు ఖండించారు. లేదు అటువంటి ఇంటర్వ్యూలో ఆమె ఏమి చెప్పలేదు. అటువంటి ఇన్సిడెంట్ కూడా ఏది జరగలేదు.